వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా. తలుపు చప్పుడు చేసింది, తీయలేదు. తోసింది, తీయలేదు. ఎవడ్రా లోపల తలుపు తీయంది. అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు. వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు. గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం. చూద్దాం ఏం చేస్తాడో. ఒరే తలుపు తీస్తావా తీవా? ఏమీ లేదు మాట. ఖాళీ విద్య. తలుపు తీస్తావా తీవా ఈవిడ. విద్య కావాలని ఆయన. ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది. షహబాష్, ఎంత నమ్మకం రా నా మీద అనుకుంది. ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది. ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట. విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు. విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు. ఎడం చేత్తో దాన్ని ఇలా లాగి